ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నీ విశ్వాసం టెలివిజన్ ప్రోగ్రాం చూస్తున్న ప్రేక్షకులకు ప్రత్యేకమైన వందనాలు, అలాగే నూతన సంవత్సర శుభాకాంక్షలు. బాగున్నారా? నూతన సంవత్సరంలోకి సంతోషంగా, ఆనందంగా, ఆర్భాటంతో మనల్ని దేవుడు 2016లోకి నడిపించాడు. అయితే ఈ సంవత్సరం ఆరంభంలో దేవుని యొక్క వాగ్దానాలు ఏమై ఉన్నాయో అని ప్రతి ఒక్కరూ ఆతురతగా మీ సంఘాల్లో ఒక వాగ్దానపు కార్డు తీసుకొనే ఉంటారు. అయితే దేవుని యొక్క వాగ్దానాలన్నీ అవును ఆమెన్ అన్నట్లుగానే ఉన్నాయి అని బైబిల్ గ్రంథం చెప్తోంది. ఇశ్రాయేలీలకి దేవుడు కొన్ని మాటలు ఉపదేశించినప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. సంవత్సర ఆరంభం నుంచి సంవత్సరాంతం వరకు నేను మీతో ఎలా ఉంటాను అనేది ఒకసారి చూద్దాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 12వ వచనం. అది ఆకాశ వర్షములను త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. కాబట్టి మీ పూర్ణ హృదయంతో, మీ పూర్ణాత్మతో మీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయనను సేవింపవలనని నేడు నేను మీకిచ్చు ఆజ్ఞలు మీరు జాగ్రత్తగా వినిన ఎడల మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానయు కడవరి వానయు దాని కాలమున కురిపించెదను. అందువలన నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకొందువు. మరియు నీవు తిని తృప్తి పొందినట్లు నీ పశువుల కొరకు నేను చాలయందు గడ్డి మొలిపించేదను. మీ హృదయము మాయలలో చిక్కి త్రోవ విడిచి ఇతర దేవతలను పూజించి వాటికి నమస్కరింపకుండా మీరు జాగ్రత్త పడండి. లేని ఎడల యెహోవా మీ మీద కోపపడి ఆకాశమును మూసివేయును. అప్పుడు వాన కురియదు, భూమి పండదు. యెహోవా మీకు ఇస్తున్న ఆ మంచి దేశమున ఉండకుండా మీరు శీఘ్రముగా నశించెదరు. కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయముల్లోను మీ మనసుల్లోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను. అవి మీ కన్నుల నడుమ బాసికములుగా ఉండవలెను. దేవుని యొక్క వాకు ఎలా సెలవిస్తుందంటే స్పష్టంగా చెప్పాడు. కరువు ఎందుకు వస్తుందో, క్షామం ఎందుకు వస్తుందో మీరు మీ హృదయాన్ని నాకు ఇవ్వకుండా ఆయా వాటి మీద విగ్రహాలుగా పెట్టుకొని అది సంపాదించాలి, ఇది సంపాదించాలి, ఆ భూమి కొనాలి, ఈ కారు కొనాలి, ఈ బిల్డింగ్ కట్టాలి, ఈ పొలం కొనాలి, పిల్లోడు అమెరికా వెళ్ళాలి, గట్టి సంబంధం రావాలి, డబ్బులు బాగిచ్చే సంబంధం వస్తే ఈ కుదుర్చుకుంటాను అని మీ పిల్లలకు అగ్ని హోమాల చుట్టూ గనక తిప్పితే మీ భూమి పండదు, మీకు వర్షాలు రావు. తొలకరలో వానలు, కడవరలో వర్షాలు నేను రప్పించను. జాగ్రత్త. మీరు నా ఆజ్ఞలను కట్టడలను విస్మరించి అన్య దేవతల చుట్టూ గనక మీరు తిరిగితే, మీరు వాటిని పూజిస్తే, వాటిని మీ హృదయాలలో దేవతలుగా, దేవుళ్ళుగా పెట్టుకుంటే ఇక మీకు శాపమే, క్షామమే, కరువే, ఉపద్రవమే. జాగ్రత్త అని చెప్పి దేవుడు ఇశ్రాయేలీయులకి మంచి కట్టడలు ఇస్తున్నాడు. హల్లెలూయా. అసలు మన దేవుడు మన జీవితంలో నుంచి ఏం కోరుకుంటున్నాడు? ఏమి లేదు. నీ బంగారం అక్కర్లేదు, నీ వెండి అక్కర్లేదు, నీ ధనం అక్కర్లేదు, అసలు నీ భౌతిక సంబంధమైన మెటీరియల్ ఏది నా దేవుడికి అక్కర్లేదు. నీ హృదయం దేవుడికి కావాలి. నీ హృదయం దేవుడికి ఇస్తే నీకున్న సమస్తము ఆయన భద్రపరిచి, కాపాడి, సంరక్షించి, పోషించి, ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్ని పెంచి నిన్ను దీర్ఘాయుష్తో నింపుతాడట. హల్లెలూయా. అందుకని సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నా కనుదృష్టి ఆ దేశం మీద నేను నిశ్చయముగా ఉంచుతాను. ఆ దేశం ఏదో కాదు, నీ వాగ్దత్త భూమి అయిన నీ హృదయము యెహోవాకి అర్పించు. ఆ హృదయం అనే క్షేత్రం యెహోవా దేవుడికి ప్రతిష్ఠించి, ప్రభువా నీవు నా రక్షకుడవై, విమోచకుడవై, ఆరాధ్య దైవమై ఉన్నందుకై నీకు స్తోత్రములు నాయనా. ఇన్ని సంవత్సరాలు నన్ను కాచి, కాపాడి, సంరక్షించావు, పోషించావు. నా ఆకలి తీర్చి, అవసరతలు తీర్చి, నా యొక్క కష్టంలో నా కన్నీటిని తుడిచి, సంతోషంతో, ఆనందంతో నువ్వు నన్ను ఆస్వాదించావయ్యా. నీ కీర్తికి తగినట్లుగా నీ కృపను వివరిస్తూ, వర్ణిస్తూ నా జీవితాన్ని అంతా కూడా ఇలా కొనసాగించుకుంటానయ్యా అని గనక దేవుడికి నువ్వు మాటిస్తే నువ్వు ఎంతైనా ధన్యుడు. హల్లెలూయా. అలా కాకుండా నీ దృష్టి వాళ్ళ మీద, వీళ్ళ మీద పెట్టుకొని వాటిని వీటిని పోల్చుకొని గనక నీ జీవితంలో మనశ్శాంతి, శాంతి, సమాధానాలు లేకుండా నువ్వు బ్రతికితే నీ అంత దురదృష్టవంతుడు ఇంకొకరు లేడు. నీకు ఎంత చేసుకుంటూ వస్తున్నా ఇంకా ఏదో నాకు చేయలేదు, ఇంకా ఏదో నాకు కొరతగా ఉంది, ఇంకా ఏదో నా హెల్త్గా ఉంది, ఇలా మాట్లాడుతూనే భాషతోనే నీ జీవితం సరిపోద్ది. అలా కాదు. మానవుడు తినటానికి, ఉండటానికి ఎంత సరిపోద్దండి? నీకు దేవుడు 100 కోట్లు ఇచ్చినా నీ కడుపు పట్టే ఆ ముద్దగానే తినగలుగుతావు.
నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా అదే ముద్ద తింటావు. నువ్వేమన్నా తినే కెపాసిటీని పెంచుతావా, లేకపోతే పండుకునే 6 అడుగులు మంచం మీదే కదా నువ్వు పండుకునేది? ఇంతకంటే ఇంకెక్కువ లగ్జరీ ఏమో అనుభవిస్తావు. ఓకే, కార్ల బదులు ఎంబడాలు తిరుగుతావు. ఇంతకంటే ఏం చేస్తావు? ఓ పక్కన దేవుడు వస్తున్నాడు, రాకడొస్తుంది అని చెప్తాము. ఇంకో పక్కన వెనకేస్తానే ఉంటాము. నీ చుట్టుపక్కల నీ తోటి సహోదరులకి ఏదన్నా సాయం చెయ్యాలి అని అంటే నువ్వు చేయవు, చేసే వాళ్ళని కూడా చేయనీవు. అట్లాంటిది నీ చరిత్ర. ఇలాంటివి ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఎందుకు ఆస్వాదించాలి? అసలు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు యెహోవా కనుదృష్టి నీ మీద ఎందుకు ఉండాలి? హల్లెలూయా. ఒకసారి మీరు ఆలోచించండి. దేవుడు మన గురించి సంతోషించి ఆనందించి పరవశిస్తూ ఆయన నాట్యమాడే స్థితిలో ఉండాలి. ఆ విధంగా మన ఆలోచనలోని తలంపుల్లోని ఊహ అంతయు దేవుడి దృష్టికి సంతోషం పుట్టించే విధంగా ఆయన దివ్యమైన నామాన్ని ఘనపరిచి స్తోత్ర కారణముగాను ఘనతాస్పదముగాను మనల్ని చేస్తానికి ఎప్పుడు ఆయన సంసిద్ధుడై ఉంటాడని ఆ నిశ్చయిత గలవారమై ఉందాం. హల్లెలూయా. దేవుడు చెప్తున్నాడు, మీరు గనక పక్కన వాటిని కనుక చూస్తే ఇక మీకు కరువు ఎట్ట పంపిస్తారో చూస్తూ ఉండండి. వర్షాలు టైంలో పడవు, కరువు విలయతాండం చేస్తుంది, ఆత్మహత్యలు చేసుకునే రైతులు పెరిగిపోతున్నారు. వీటికి పరిష్కారం ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటున్నారేమో. దేశమా 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 యెహోవా వైపు తిరుగు, అప్పుడు నీవు సస్యశ్యామలంగా నీకు సర్వ సమృద్ధితో నీ పంట దీవించబడుతుంది. నీవు చేయు ప్రతి ప్రయత్నము దీవించబడుతుంది. నాయకులారా, ప్రభుత్వాన్ని ఏలుబడి చేసే గొప్ప అడ్మినిస్ట్రేటర్లారా, ఐఏఎస్ ఆఫీసర్స్లారా, మీరు వినండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. మీరు చక్కగా సంతోషంగా పరిపాలన చేస్తేనే మీ చుట్టూ ఉన్న ఆ ప్రాంతాలు, ఆ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్స్ వాళ్ళందరూ క్షేమంగాను సంతోషంగాను ఉండగలుగుతారు. హల్లెలూయా. రాజ్యం మీదకి రాజ్యము, దోపిడీ, ఈ దందాగిరి అన్నీ ఎక్కువైపోతుండు. ఆ సమయంలో దేవుడు మంచి జ్ఞానం ఇచ్చి మిమ్మల్ని నడిపింపచేస్తాడు. మీ కుటుంబము, మీ పిల్లలు ఎంతో క్షేమంగా, దీవెనకరంగా, ఆనందకరంగా ఉండాలని మా ప్రార్థన. హల్లెలూయా. మా దేవుడు ఏమి సెలవిచ్చాడంటే, మేము ఒకరికి హాని చేసేటట్టుగా ఉండకూడదని, మేము ఒకరిని ఎప్పుడూ దూషించి అపహసించి హేళన చేసి కష్టంగా మాట్లాడేటట్టుగా ఉండకూడదని దేవుడు మాకు సెలవిచ్చాడు. ఈ విధంగా బ్రతకమని మాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు ఆయన. హల్లెలూయా. అందుకని మీ క్షేమము కోరువారమే కానీ మీరు అట్లా అవ్వాలి ఇట్లా అవ్వాలి అని చెప్పి మిమ్మల్ని ఎన్నడూ కూడా ఇంకొక కోణంలో నుంచి మేము చూసేవారం కాదు అని ధైర్యంగా మనం, వాళ్ళు చీఫ్ మినిస్టర్లు అయినా, ప్రైమ్ మినిస్టర్లు అయినా, ప్రెసిడెంట్లు అయినా, మనం చెప్పగలిగిన ధైర్య వాక్కులు ఏంటంటే, వాళ్ళకి ధైర్యం వహించండి, మీరు చేయు ప్రతి ప్రయత్నాన్ని దేవుడు దీవిస్తాడు. అయితే ఒకటి, యెహోవా యందు నమ్మిక ఉంచి మీ హృదయము దేవుడి వైపు త్రిప్పి దేవుడి ఎదుట మీరు హృదయపూర్వకంగా ఆయన ఆహ్వానించినట్లయితే మీరు చేయనుది యావత్తును ఆస్వాదించబడుతుంది. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళినప్పుడు దీవించబడతారు, బయట నుంచి ఇంట్లోకి వచ్చినప్పుడు దీవించబడతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక దేవుని హస్తం మీకు తోడుగా ఉండి ఇక మీ ఎదుట ఏ నరుడు నిలబడజాలనంత ధైర్యపు శక్తితో, ఆశీర్వాదంతో, సమృద్ధితో దేవుడు నిన్ను, నీ రాష్ట్రాన్ని, నీ దేశాన్ని నింపుతాడు. హల్లెలూయా అని మనము ధైర్యం చెప్పగలగాలి. వాళ్ళకి తెలీదు నిజదేవుడు సత్యదేవుడు ఎవరో, అయితే మనకి తెలుసు. అయితే మనకి తెలిసిన తర్వాత మనం ఏమి ఇస్తున్నాం వాళ్ళకి? దేవుడు సెలవిచ్చున్నది ఏమనగా, ఇదిగో ఈ ప్రాజెక్ట్లో, ఈ విషయంలో నీకు జరగదు అని ఆటంకాలు ఉన్నాయి. ఆ ఆటంకాలు ఈ విధంగా నువ్వు తొలగించుకో, అప్పుడు నీకు నిశ్చయముగా నువ్వు అనుకున్న ప్రాజెక్ట్ చేస్తావు అని ఎవరు చెప్పగలుగుతారు? సమస్తాన్ని చూస్తున్న దేవుడు, ఆల్ఫా ఒమేగా అయిన దేవుడు, మొదటివాడు కడపటివాడు, సమస్తము ఎరిగినవాడు, ఆయన డైరెక్షన్లో, ఆయన ఇన్స్ట్రక్షన్స్తో ముందుకు వెళ్ళు. అప్పుడు నీవు నిశ్చయముగా నువ్వు తలపెట్టిన ప్రతి పనిని దేవుడు ఆస్వాదించి వర్ధిలింపజేస్తాడు. హల్లెలూయా. రైతు ఏం చేస్తాడు? అయ్యా, నేను కన్నీటితో విత్తుతున్నానయ్యా, ఈ సంవత్సరం పంట నాకు బాగా పండాలి, పండిన పంట మంచి రేట్లో అమ్ముకొని మా పిల్లలకు కావాల్సిన గోల్డ్ కొనుక్కొని వాళ్ళకు గోల్డ్ చేయించాలి, మా మనవరాలకు గోల్డ్ కొని పెడతానన్నా అవి చేయించాలి. ఈయగా కోరుకునేది లేదా అక్కడ పొలం కొందాం, ఇంకో పొలం కొందాం, ఇంకోటి కొనుక్కుందాం అనుకుంటాడు రైతు, అంతే. కానీ దేవుడి పక్షాన నిలబడి, అయ్యా దేవుని యొక్క కృపలో నేను ఆస్వాదించబడుతూ పక్కన వాళ్ళకి ఒక 100 బైబిళ్ళు పంచిపెడదామని, మా చుట్టాలకి సమస్తంలో ఉన్న వాళ్ళందరికీ కూడా దేవుని గుణగణాలను చూపెడదామని అనుకుంటున్నాను అనే కోరిక కలిగి ఉన్నారా? మీరు ధన్యులు. లేకుండా ఇది సంపాదిద్దాం అది సంపాదిద్దామని వెనకేసుకున్నారా? దేవుడికి మీరు లెక్క చెప్పుకోండి. దేవుడు చెప్తున్నాడు, ఒక్కసారి విందాం.
తొలకరిలోను కడవరిలోను నేను వర్షాలను పంపిస్తాను. నీవు చేయునది యావత్తును సఫలపరుస్తాను. నీ కలిగినదంతయు కంచె వేసి కాపాడుతాను. నువ్వు అప్పిస్తావే కానీ అప్పు చెయ్యవు. ఈ సంవత్సరపు మొదటి వారంలో ఉన్న మన జీవితంలో రాసుకోండి. ప్రతి నెల దేవుడు ఏ అద్భుతం చేశాడు, ఏ ఆశ్చర్యకారం చేశాడు, ఏ మేలు చేశాడు, అది రాసుకొని ప్రతి నెలాఖరు రోజున దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, మళ్ళీ ప్రభువా జనవరి అంతా నువ్వు కాపాడావు, ఈ యొక్క ఫిబ్రవరిలోకి అడుగు పెడుతున్న మాకు నీ యొక్క కృపాక్షేమాలు మా వెంట వచ్చి గడిచిపోయిన సంవత్సరాలన్నిటికంటే కూడా ఈ సంవత్సరము గొప్ప అధికమైన మేళ్లతో, అధికమైన సమృద్ధితో నీవు నింపమని, నడిపించమని, బలపరచమని వేడుకుంటూ నేను స్తుతిస్తున్నాం తండ్రి అని నువ్వు చెప్పగలిగే స్థాయిలో ఉండాలి. ఇప్పుడు నువ్వు గ్రహించు, నీ వాగ్దత్త దేశం ఏది అంటే కానాను కాదు, నీ హృదయమే నీ వాగ్దత్త దేశం. ఈ దేశం మీదకి దేవుడు ఆయన కనుదృష్టిని ఉంచుతానవే కాదు, ఆ దేశంలోనే వచ్చి నివాసం చేస్తానట. నీ హృదయంలో నేను వచ్చి నివాసం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తను నీకు పంపుతాను. ఆయన నీతోనూ నీలోనూ సదాకాలము ఉంటాడు. నేను యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను. వెళ్ళు, సర్వ సృష్టికి వెళ్ళి సకల జాతులకు, సకల మనుషులకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏదైతే బోధించాడో ఆ సంగతులను వారికి ఉపదేశించి నా శిష్యులుగా చేయండి అని యేసు ప్రభు వారు సెలవిచ్చారు. హల్లెలూయా. ఈ నా మాటలు వింటున్న కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన ప్రియ శ్రోతలారా, మీరు ధన్యులు. హల్లెలూయా. ఎందుకంటే మీ ఆలోచన సరళి మారినంత వరకు దేవుడు కూడా ఏం చేయలేడు. ఆయన నీలో ఉన్నాడని, నీతో ఉన్నాడని, దేవుడు చెప్పు సంగతులను ఆయన మాత్రమే గ్రహిస్తున్నాడని, ఆ గ్రహించి నీ మనసులోకి జ్ఞప్తికి తెస్తున్నాడని నువ్వు గుర్తుపెరగాలి. హల్లెలూయా. ఆయన వాగ్దానాలన్నీ అవును ఆమెను అన్నట్లున్నాయి. అందుకని నేను ఊహించిన దానికంటే, తలంచుకున్న దానికంటే గొప్పవి దేవుడు నీకు చేస్తాడని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. తొలకరిలో వర్షాలని, కడవరిలో వర్షాన్ని యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ నా మీద ఉండును గాక. హల్లెలూయా. ఆ విధంగా నువ్వు అనుకోవాలి. దేవుని యొక్క కన్నులు, దేవుని కనుదృష్టి నిరంతరము నా మీద ఉండును గాక. ఆయనే స్వరూపియగు ఆత్మ నాలో నిత్యము నివాసం చేస్తున్నాడు. ఇంకా ఎప్పుడు నివాసం చేస్తున్నాడు కనుక ఇంకా ఆయన నాలో ఉండడు, నా దగ్గరికి రాడు, ఆయన ఎప్పుడు వస్తాడో తెలీదు అనే మాటలు మనం మాట్లాడుకోవాల్సిన పని లేదు కదా. అయితే ఆయనకి ఇష్టమైన పనులేంటో మనం వెతుకుదాం. సకల మానవాళికి మేలు చేయాలనే ఆలోచనలు, తలంపులతో మనం నింపబడదాం. హల్లెలూయా. సర్వ మనుషులకు మంచిని, దేవుని కృపను బట్టి, దేవుని దయను బట్టి ఏ విధంగా మంచి చేద్దాం, ఏ విధంగా ఆదుకుందాం, ఏ విధంగా సహాయపడదాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మేము మీకు సహాయం చేసే స్థాయిలో మా దేవుడైన యెహోవా మమ్మల్ని నించోబెట్టాడు. హల్లెలూయా. మేము ఎన్నడూ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టలేదు. మేము ఎన్నడూ కూడా గవర్నమెంట్కి నష్టపరిచేది చేయలేదు. ఇది రాసుకోండి. మేము వర్ధిల్లుతాం, అభివృద్ధి చెందుతాం. ఈ దేశాన్ని పోషించుకోగలిగిన సామర్థ్యం నా దేవుడైన యెహోవా కృపను బట్టి మీకు అందింపజేస్తాం. ఆయన కృపా కన్నులు, ఆయన ఆరాధించేవారు ఎక్కడ ఉంటారో అక్కడ ఆయన కనుదృష్టి ఉంటుంది. అక్కడ శాంతి సమాధానం ఏలుబడి చేస్తుంది. రాసుకోండి చరిత్ర. దేవుడిని కృపను బట్టి మనము అంత ధైర్యపు మాటలు దత్తరిల్లిపోతున్న హృదయాలకు మనం అందించాలి. ఈ సమస్యలు ఎలా తీర్చబడతాయి, ఈ యొక్క పరిస్థితుల నుంచి నేను ఎలా గట్టెక్కుతాను అని అనుకునే వారికి మనం ఇవ్వవలసిన ప్రోత్సాహం ఏమంటే, నీవు పలుకు, ఏమి కావాలో ప్రవచనమెత్తి ఇలాగు మాట్లాడము, యెహోవా జీవము తోడు. ఆ ఎండిపోయిన ఎముకలుగా ఆనాడు ఎలా మహాసైన్యమై దేవుడు అలా కనపరిచాడో అలాగే నీ నోట ఆయన జీవాత్మను ఉంచాడు. నువ్వు ఏ మాటలైతే ఎత్తి పలుకుతావో అది దేవుడు ఆమెన్ అని చెప్పి దాన్ని క్రియారూపకంలోకి తీసుకొస్తాడు. మన దగ్గరకు వచ్చి గవర్నమెంట్ అఫీషియల్స్, అయ్యా ఈ ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయబడుతుంది, ఎప్పట్లోగా సాల్వ్ చేయబడుతుంది, నీ దేవుడైన యెహోవా దగ్గర కనిపెట్టి నాకు సెలవిచ్చినట్లయితే నేను దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాను అని చెప్పగలిగే స్థాయిలో మన ముందుముగాక. హల్లెలూయా. మాకే సరిగ్గా తెలియదు, ఇంకా మేము మీ సమస్యలు ఎట్లా పరిష్కరిస్తాం అని అనుకుంటారేమో. కాదు. సౌత్ కొరియాలో యాంగిచో గారి దగ్గరికి ఆ దేశం యొక్క ప్రెసిడెంట్ వచ్చి, అయ్యా ఈ సమస్యలు ఉన్నాయి, ఈ సమస్యలకు పరిష్కారం మేము ఎలాగా తీసుకోవాలో మీరు కూడా ప్రార్థన చేసి మాకు చెప్పండి, దాన్ని బట్టి మేము ఆ నిర్ణయాన్ని తీసుకుంటాం అని చెప్పి దైవజనుడి యొక్క నిర్ణయము ఏదైతే దేవుడు సెలవిస్తాడో ఆ నిర్ణయాన్ని వాళ్ళు గౌరవించే పరిస్థితిలో ఆ దేశ యొక్క చరిత్ర మారిపోయింది. హల్లెలూయా. మరి మన దేశ చరిత్ర మాకు ఆ విధంగా చెప్పగలిగే వాడు ఎవరున్నారండి?
మేము అలాగ పోయి నిర్ణయాలు తీసుకోగలిగిన స్థాయిలో, మాకు సమాన స్థాయిలో చెప్పగలిగి బోధించగలిగేవాడు ఎవరున్నారండి అని చెప్పి అనుకోవచ్చు. కానీ దేవుని ఆత్మ ద్వారా ప్రకటించబడుతున్న బిడ్డల యొక్క జీవితాల్లో యెహోవా ఏ సందేశాన్ని ఇస్తాడో, ఏ యొక్క సమస్యని ఏ విధంగా పరిష్కరించగలుగుతాడో, ఏ నిర్ణయాలు ఏ సమయంలో దేవుడు వాటిని పరిష్కారానికి సులువుగా చేస్తాడో అది యెహోవా వశంలో ఉంది. హల్లెలూయా. మర్మాలు యెహోవా వశంలో ఉన్నాయి. ఆయన ఎవరికి వాటిని ఉపదేశించాలో వాటిని ఉపదేశిస్తాడు. ఎవరికి వాటిని కనపడకుండా చేయాలనుకుంటాడో వాటి కనపడనివ్వనేడు. అందుకనే చెప్తున్నాను, మనము సంవత్సరములు గడుచుతూ ఉండగా ఆయన యొక్క దివ్యమైన సంకల్పాన్ని ఆహ్వానించాలి. ఆయన చిత్తాన్ని ఎరిగిన వారమై మనం ఎక్కడ ఉంటే అక్కడ వారికి ఆనందాన్ని సంతోషాన్ని పంచిపెట్టే జీవజలపు ఊటై నువ్వు ఉందువుగాక. నీ హృదయంలో నుంచి నీ కడుపులో నుంచి దేవుడు జీవజలపు నదులు ప్రవహింపచేయునుగాక. నీవు ఎక్కడ ఉంటే అక్కడ దేవుని యొక్క సమాధానం, శాంతి నీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రజల మీదకి దిగివచ్చునుగాక. నీవు సంఘములో ప్రకటించవలసింది ఏమిటి అంటే దేవుని యొక్క కృపా కిరణాలు నీ మీద ప్రకాశించునుగాక. దేవుని యొక్క జీవం నీలో నుంచి ఉట్టిపడునుగాక. దేవుని యొక్క ఆశీర్వాదం లెబనోను వృక్షం వల్లే సస్య సమృద్ధి కలిగినట్లు తాండవమాడును గాక. ఆ విధంగా నువ్వు ప్రకటించాలి. నీరసంగా దేవుడు చేస్తాడు. అమ్మ ప్రార్థన చేయండి, ఇట్ట కాదమ్మా కావాల్సింది దేవుని యొక్క ప్రవచన వాక్కు ఎత్తి ఈ విధంగా ప్రకటించో అన్నాడు. హెజ్కేలుకి వచ్చింది ఆ వాగ్దానం. ఈరోజు కూడా దేవుడు ఈ కొత్త సంవత్సరంలోకి అడుగుపెట్టిన నీ జీవితంలో కూడా దేవుడు సెలవిచ్చేది ఏంటంటే, నీవు ప్రవచనమెత్తి ఈ విధంగా ప్రకటించు, సెలవివ్వు. నీవు ఏమి పలుకుతావో, ఏది ఒప్పుకుంటావో ఆ ఒప్పుకొని దానిని క్రియారూపకంలో నేను తీసుకొస్తా. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని సెలవిచ్చాడు యెహోవా. ఆయన యేసుక్రీస్తు నామధేయుడై కృపాసత్య సంపూర్ణుడుగా మన జీవితాల్లోకి వచ్చి ఆయనలో వెలుగుండెను. ఆ వెలుగు మనుషులకు ప్రచురింప చేయబడుతూ ఉంది. కానీ వారి క్రియలు చీకటిలో ఉన్నవి, వారి క్రియలు చెడ్డవైనవి కనుక వారు ఆ వెలుగును చూడలేకపోతున్నారు. వారు ఆ చీకటిలోనే తందనాలాడుతున్నారు. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి ఆనందించుదుముగాక. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి బలకార్యములను పూనుకొందుముగాక. దేశ చరిత్రను మార్చగలిగిన టైం ఇదే, ఈ సమయమే. లెమ్ము, తేజరిల్లెము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. ఎప్పుడు అండి? నేను చనిపోయే వేళకు కాదు, లేదా నేను పుట్టినప్పుడు కాదు. యవ్వనుడా, నువ్వు బలవంతుడు, నీవు బలవంతుని చేతిలో బాణమును వంటి వాడు. అందుకని దేవుని యొక్క మనసు ఏంటో, దేవుని యొక్క చిత్తం ఏంటో ఎరిగిన వాడవై నీ మాటల్లో దేవుని యొక్క అధికారం కనపడాలి. అందుకనే యేసు ప్రభువారు మాట్లాడినప్పుడు రోమా సైన్యము వాళ్ళందరూ వచ్చి ఈయన మాట్లాడుతున్నప్పుడు ఈయన మాట్లాడిన మాటలకు నిజముందని చెప్పేసి ఒప్పుకొని పోయి మళ్ళీ రాజు దగ్గర ఏం సమాధానం చెప్తారంటే, ఆ మనుషుడు మాట్లాడినట్టు ఎన్నడూ ఎప్పుడు ఎక్కడ ఏ నరుడు మాట్లాడి ఉండలేదు. ఎందుకంటే ఆయన అధికారం కలిగిన వాడై మాట్లాడుతున్నాడు. ఆ అధికారం ఎవడిచ్చాడా నీకు? ఈ విధంగా గట్టిగా మాట్లాడమని ఎవరిచ్చాడే అధికారం అంటే? నేనే నరుడిని విమర్శించట్లేదు, ఏ నరుడిని నువ్వు తక్కువ అని నేను మాట్లాడలేదు. సమస్త మానవాళి ప్రభు అయిన యెహోవా కను దృష్టి ద్వారా పోషించబడుతున్నారు. ఆయన ద్వారా కలిగినది ఏది ఆయన లేకుండా కలుగలేదు. సమస్తము ఆయన ద్వారా కలిగింది. ఆయన జగత్ పునాది వేయబడకమనికే ఉన్నవాడు. ఆయనే నిత్య సత్య దేవుడైన యెహోవా నామము కీర్తించబడునుగాక. యేసుక్రీస్తు నామము నిత్యము ప్రచురింపచేయబడునుగాక. ఆయన కీర్తికి తగినట్లుగా ఆయన దివ్యమైన నామం ఆరాధించబడునుగాక. సర్వ మానవాళి, ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా దేశస్థులు, ఆయా తెగ, ఆయా జాతులు వారు, ఏ భాష మాట్లాడవైనా యెహోవాయే నిత్య సత్య దేవుడని మోకరించవలసిందే. ప్రతి నాలుక ఒప్పుకొనవలసిందే. ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలసిందే. హల్లెలూయా. మనల్ని భయపెట్టేది ఏముందండి? మనం దేనికి భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే భయపడాల్సింది ఎందుకు అని అంటే, ప్రకటన గ్రంథం త్వరగా నెరవేరబోతుంది. మనము ఆ ప్రకటన గ్రంథం నెరవేర్చేటప్పుడు మనం ఎవరు ఉండొద్దు. ఇక్కడ పరలోకానికి 7 సంవత్సరాలు పరలోక రాజ్యంలో ఉండాం. మళ్ళీ దేవుడు మనల్ని తీసుకొచ్చి ఇదే భూమిని 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తాడే. ఆ మంచి సమయం కొరకు వేగిర పడదాం. హల్లెలూయా. ఈ భూలోకంలో ఉన్నాళ్ళు ఆ యాగాలు ఈ యాగాలు చేసినందువల్ల పుణ్యం రాదండి. ఎప్పుడూ ధర్మమే గెలుస్తుందంటే ఆ ధర్మం ఏంటో చెప్తున్నాం. సర్వమానవాళి యొక్క పాప పరిహారార్థమై వేదాల్లో చెప్పిన మాట ప్రకారం గొర్రెపిల్లగా దేవుడే ఆయన కన్యక గర్భాన జన్మించి లోకానికి వచ్చి ఆ సర్వ పాపం అంతని కూడా ఆయన మీద వేసుకొని మరణాన్ని గెలిచి తిరిగి లెగిచిన వాడే. ఆయనే లోకరక్షకుడని వేదాలు ఘోషిస్తున్నాయి. మరి ఆ వేదాల్లో ఘోషిస్తున్న ఆ మాటను ఎందుకు మనం చెవిని పెట్టం? ఎందుకు మనం తునీకరిస్తామంటే, మన పారంపర్య ఆచారాల చొప్పున
వచ్చిన ఆ యొక్క క్రమమును బట్టి మనం అది చూడలేకపోతున్నాం. అది ఆ యొక్క వేదాలు తెలిసిన మనుషులు ఎవరైనా ఉంటే ఆ వేదంలో ఉన్న రాయబడిన ఆ మాట యొక్క అర్థం ఏంటి చెప్పు అని కనుక మనం అడిగితే వాళ్ళు సెలవిచ్చింది ఏంటంటే, అవునమ్మా, సృష్టికర్త అయిన దేవుడు కన్యక గర్భాన జన్మించి ఈ లోకపు పాపమంతా ఆయన మీద వేసుకొని మరణాన్ని గెలిచి తిరిగి లేచిన వాడి అందే లోకరక్షణ ఉందమ్మా అని వాళ్ళు చెప్పాల్సిందే. హల్లెలూయా. నీ వాగ్దత్త దేశమైన నీ హృదయాన్ని దేవుడికి ఇవ్వు. దేవుడు అందించే ధైర్యాన్ని నువ్వు పుచ్చుకో. ఆయన చెప్పే మాటలను ప్రకటించు. ధైర్యంతోనూ ఘనంగా అధికారపూర్వకంగా ప్రకటించు. భయపడుతూ బిక్కిగా అమ్మో ఏమవుతుందో ఏం జరుగుతుందో అని చెప్పే అవసరం లేదు. నువ్వు ఎంత ధైర్యంతో ప్రకటిస్తావు అంతే ధైర్యంతో దేవుడు ఆ మాటను నెరవేర్చడానికి శక్తిమంతుడు, సమర్థుడు. హల్లెలూయా. నమ్మిన వాడి ఎడల ఈ సూచక్రియలు జరుగుతాయి. వారు పాములను వెత్తి పట్టుకుంటారు. మరణకరమైన తాగినది ఏదేది కూడా వారికి హాని చేయదు. వారు దెయ్యములను వెళ్ళగొడతారని చెప్పి దేవుడు వాక్యం స్పష్టంగా చెప్తుంటే, ఈ కల్చర్లు పెట్టేసి సెమీ క్రిస్మస్లని పెట్టేసేసి డ్యాన్సులు వేయటం కాదు, దేవుని యొక్క శక్తిని ప్రచురం చేయమంటే. యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, ఆకాశమా చెవియొగ్గు, భూమి ఆలకించు, సర్వోన్నతుడైన దేవుడు సెలవిచ్చున్నది ఏమనగా, నిశ్చయముగా నీ క్రియలు నేనెరుగుదును. ఇది మొదలుకొని ఈ రాష్ట్రము, ఈ గ్రామము, ఈ పట్టణము ఇదిగో సంభవించబో సంగతులను తెలియజేస్తున్నాడు, వినుము అని శాసించి సవాలు చేసి చెప్పగలిగి ఉండాలి. దానికి లోకంలో నరులైన ప్రతి నరుడు దానికి ఏకీభవించి ఓపిక తీరాలి. మనం తప్పు చేయకపోతే చాలా ధైర్యంగా మాట్లాడతామని. అందుకే దేవుడు ఏమన్నాడంటే, వాళ్ళు సింహపు పిల్లలై గంభీరంగా మాట్లాడతారని. ఆయన రక్తమే మనలో ప్రవహిస్తే మనలో ఉండవలసిన ధైర్యం ఏంటంటే, ఈ లోకంలో ఏ నరుడు నాకేం చేయలేడు. ఆయన సత్యం ఏదైతే ఉందో ఆ సత్యాన్ని చెప్పడానికి నేను సిగ్గుపడువాడను కాదు. ఆయన ఏం చెప్పమన్నాడో అదే చెప్తాను. ఈ లోకంలో మనల్ని అందరినీ ప్రేమించగలగటానికి దేవుడు మనకు మనసు ఇచ్చాడు. నువ్వు తక్కువ, నువ్వు అటు, నువ్వు ఇట్లా అని చెప్పట్లా నేను. రండి, తెలుసుకోండి, ఇదే మంచి రోజు, రక్షణ రోజు. యేసు ప్రభువాన్ని రక్షకుడుగా అంగీకరించండి, మీ హృదయంలో ఆహ్వానించండి. అప్పుడు సంవత్సరం మొదలుకొని నీవు బ్రతికినంత కాలం యెహోవా కృప నీకు అందుతుంది. యెహోవా కరుణా కటాక్షములకు నీవు పాత్రుడు అవుతావు. ఆయన యొక్క కరుణా కటాక్షములను నీవు నిత్యము అనుభవపూర్వకంగా చూస్తావు. దేవుడు బట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. నువ్వు కాంప్రమైజ్ అయి బతకొద్దు. దేవుని యొక్క సజీవమైన వాక్యము రెండించల వాడిగల ఖడ్గమై అది ఎటువంటి వాటినైనాను చీల్చివేస్తుంది. అందుకని మీ తలంపులను, ఆలోచనలను దేవుడి ఎదుట ధైర్యంగా పెట్టుకున్నప్పుడు మనకు బహుధైర్యం వస్తుంది. దేవుని వాక్యాన్ని నిరంతరము సమయమనక అసమయమనక ప్రకటిస్తూ ఉందాం. ధైర్యంతో ప్రీచ్ చేద్దాం. గొప్పగా దేవుని యొక్క శుభవార్తను ప్రకటిద్దాం. అంతేగాని ఈ లోక మాయల్లో పడిపోయి ఆ దేవుడు బాగా ఆస్వాదించిన తర్వాత మనసు మదించి ఆయన ఎవరో అని చెప్పి మీరు నన్ను గనక పక్కన పెట్టారా మీ అంతు చూస్తా అని ద్వితీయోపదేశ కాండంలోనే చెప్పాడు దేవుడు. బాగా గర్వం ఎప్పుడు వస్తుంది తెలుసా? డబ్బులు ఉన్నప్పుడు ఎవడు మాట వినడు. డబ్బు లేనప్పుడు అయ్యా ఇదిగో ఈ సమస్యలు, ఆ సమస్యలు అని చెప్పి చెప్పుకుంటావు. కానీ ఎదుటి వాళ్ళ యొక్క వీక్నెస్ని నువ్వు ఎన్కాష్ చేసుకోవద్దు. ఎదుటి వాళ్ళ అవసరత, ఇదిగో రండి మా దగ్గర రాగాలి జరిగినాయి అని చెప్పేసి అలాంటి పబ్లిష్ చేసుకోవద్దు. దేవుని యొక్క కృపలో వాక్యంలో పెంచండి. వాక్యం ఇలా సెలవిస్తుందమ్మా, వాక్యం మీద ఆధారపడు, మనుషుల మీద మా మీద ఆధారపడద్దు. ఇవన్నీ టెంపరీనే, కానీ పర్మనెంట్ది ఏదైతే ఉందో అదేంటంటే దేవుని యొక్క సజీవముగా వాక్యం. ఆ వాక్యాన్ని నిరంతరము నువ్వు పఠనం చేయి, జ్ఞాపకం చేసుకో, మెడిటేట్ చేయి, ధ్యానం చేయి. అప్పుడు దేవుని యొక్క కృపకు పాత్రలు అవుతావు. దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు ఎన్నడైతే చదువుతావో, విశ్వసిస్తావో, ఆయన వాక్యానికి తగినట్టుగా నువ్వు మాట్లాడతావో అప్పుడే పరిశుద్ధాత్మ నీ జీవితంలోకి వచ్చి నీకు అద్భుతమైన ఆశ్చర్యకారం జరిగిస్తాడు. ఇప్పుడు నీకు స్వస్థత వస్తుంది. మొదట నువ్వు ఆత్మ సంబంధంగా చైతన్యవంతుడు బాబు. ఆత్మ సంబంధంగా దేవుని యొక్క ఆలోచనల్లోని ఏమై ఉన్నాయో అని ఎరుగు. ఆ తర్వాత నీకు కావాల్సిందే దేవుడు అనుగ్రహిస్తాడు. నా మాటలు వింటున్న మీరు ఒక్కసారి ఆలోచించండి. సంవత్సరములు గడుస్తూ ఉన్నాయి, కానీ ఏ కార్యము చూడలేదనుకుంటున్నామేమో. కానీ దేవుడి యొక్క కృపను బట్టి రాబోతున్న 10 సంవత్సరాల్లోకి ఒక విజన్ పెట్టుకోండి, దర్శనం పెట్టుకోండి. ప్రభువా
మునిపెన్నడూ చూడని కని విని ఎరుగని గొప్ప అద్భుతాల చేత, ఆశ్చర్యకారాల చేత, మహత్కార్యాల చేత, సూచక్రియల చేత, స్వస్థతల చేత నా యొక్క మినిస్ట్రీ నడిపింపబడును గాక. నీ అద్భుతమైన దైవిక స్వస్థం నాకు తోడుగా ఉండును గాక. నీ కనుదృష్టి, నీ ఆత్మ నిత్యము నాలో ఉండి నీ వాక్కు చేత నా నోట నుంచి బయలువెడలను గాక. నా సంఘము దినదిన ప్రబద్ధమానముగా వర్ధిల్లును గాక. నేనున్న ప్రాంతము, పట్టణము, గ్రామము, రాష్ట్రము, దేశము దేవా నీవు అనుగ్రహించు ఆ ఆజ్ఞ చొప్పున నడిపింపబడును గాక. యెహోవా ఆజ్ఞ సెలవిస్తున్నాడు, ఈ విధంగా వినో, దీన్ని బట్టి నిర్ణయం తీసుకో అని చెప్పగలిగే స్థాయిలో నా ప్రియ సహోదరులు, సహోదరులు, నీ సేవ చేస్తున్న దైవజనులు ఉందురుగాక. ప్రభువా, అతి గొప్ప దీవెన, అతి గొప్ప అధికారం నీ బిడలైన నీ సేవకులకు, విశ్వాసులకు అట్టి మహా గొప్ప కృప దయచేసి ఈ కొత్త సంవత్సరంలో, ఈ 2016 జనవరి నుంచి 2016 డిసెంబర్ వరకు, అలాగే రాబోతున్న నెక్స్ట్ కమింగ్ 10 years వారి జీవితాలు అట్లాంటి విశేషమైన కృపను అనుగ్రహించి వారి నిత్యము సర్వ సమృద్ధితోనూ శాంతి సమాధానాలతోనూ నింపి ఆస్వాదించి వర్ధిల్లింప చేయదు గాక. ఆమేన్. ఒకసారి ప్రార్థన చేద్దాం. కృపగల మా తండ్రి, సర్వోన్నతుడ మా ప్రభువా, మా లోకరక్షక, సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీవు నాలో ఉండి, నాతో ఉండి, మా యందుండి మమ్మల్ని నడిపిస్తున్నందుకై నీకు స్తోత్రం. మా వాగ్దత్త దేశమైన మా హృదయాన్ని నీకు సమర్పించాము. మా హృదయంలో నీ వాసం చేస్తున్నావయ్యా, అందుకై నీకు స్తోత్రాలయ్యా. ఈ మాటలు విన్న ప్రతి ఒక్క బిడ్డని జీవితాల్లోని, సేవకుల్ని, విశ్వాసుల్ని ధైర్యపరచండి, బలపరచండి. వారు అధికారపూర్వకంగా మాట్లాడగలగటానికి పరిశుద్ధాత్మ దేవుడు వారికి అధికారాన్ని అనుగ్రహించి ఉన్నాడని, వారి మాటల్లో నీ అధికారం కనపడగలిగినట్లు మీరు సహాయం చేయండి. వారు విశ్వసించిన విశ్వాస పరిమాణం ప్రకారం వారిని ఆస్వాదించి వారిని వర్ధిల్లింప చేయండి. నీవే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోండి స్వామి. నీకు అసాధ్యమంటూ ఏది లేదు దేవా. గడిచిన సంవత్సరాలన్నిటికంటే ఈ గొప్ప సంవత్సరం నాయనా అన్ని కోణాల్లో నుంచి వారిని ఆశీర్వాదాన్ని కమ్ముకునే విధంగా మీరు సహాయం ఆస్వాదించమని, మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని, దుఃఖంలో ఉన్న వారికి ఓదార్పును దయచేసి పెట్టమని, కష్టంలో ఉన్న వారికి సుఖాన్ని దయచేసి పెట్టమని, అనారోగ్యంలో ఉన్న వారిని ఆరోగ్యంతో నింపమని, ఆత్మలో ఆసక్తి కలిగి తీవ్రత కలిగిన వారిని సంతృప్తిపరచమని యేసు దివ్య నామని అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. జాయ్ సెంటర్ జీసస్ ఓన్లీ యూ అనేది లబ్బిపేట కళాంజలి వెనుక ఉంది, విజయవాడలో. మీకు ఎప్పుడైనా రావాలనిపిస్తే, కౌన్సిలింగ్ తీసుకోవాలనిపిస్తే తప్పకుండా ఫోన్ చేసి రండి. నిశ్చయంగా దేవుడు మీ ఆసక్తిని బట్టి మిమ్మల్ని ఆస్వాదించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.